సాధన కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 వారాలకు చేరుకున్న రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వర్కర్ల సమ్మె కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వర్కర్ యూనియన్ నాయకులు అన్నారు. గత 3.5 సంవత్సరాల నుండి జరగవలసిన వేతన ఒప్పందాలను చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుండటంతో కార్మికులంతా సమ్మె నోటీసు ఇచ్చి చేపట్టిన నిరవధిక సమ్మె 2 వారాలకు చేరుకుంది. సందర్భంగా కార్మికులను ఉద్దేశించి పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ సుమారు 2,000 మంది కార్మికులు భార్య పిల్లల్ని విడిచిపెట్టి 2 వారాలకు పైగా తమ న్యాయమైన హక్కుల సాధన కోసం సమ్మె కొనసాగిస్తుంటే కనీసం యాజమాన్యం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులు స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పలువురు కార్మికులు కోరుతున్నారు. లేని పక్షంలో తమ న్యాయమైన హక్కులను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మేనేజ్మెంట్ పెట్టుబడి వ్యవస్థదారీ విధానం. కార్మికుడు ఎవరైనా కంపెనీ వాళ్ళు ఎవరైనా కూడా కార్మికుడు పోషించడానికి కంపెనీ పెట్టదు. కానీ మనం దాంట్లో కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఆ భాగస్వాముల ఆదాయంలో భాగస్వాములు మనం కాబట్టి ప్రతి రూపాయి వాడు 10 రూపాయలు తీసుకుంటే మనకు 5 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంది. ఆ కంపెనీ ఈరోజు ఏం చేస్తున్నాడు, మీకు ఎంతో ఇచ్చేసాం, ఇప్పటికే 10 సంవత్సరాల ముందు తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని మేము తీసుకెళ్ళలేము అనే పరిస్థితుల్లో తీసుకెళ్ళాడు. కానీ మనకి ఇచ్చిందేమో 5 రూపాయలు, ఆడి లబ్ధి పొందేదేమో 95 రూపాయలు. ఈ 95 రూపాయలు కనీసం మనకు ఒక 25 రూపాయలు మనకు రావాలి. ఆ న్యాయ ప్రకారం రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకపోగా మిమ్మల్ని మేము కంపెనీ కట్టేస్తాం, ఏం చేస్తారు? కంపెనీ కట్టాలనుకుంటే 500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పెట్టడు ఎవడు కూడా, ఏ కంపెనీ పెట్టడు. కానీ ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగానే మనం అడగదొక్కేయాలి కార్మికుల్ని. ఈ జీతాలంతా కూడా అందరికీ కొద్దిగా డౌన్ చేసి 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోవాలి, వీళ్ళు ఆకలితోనే ఇలా మాడిపోవాలి అనే కాన్సెప్ట్ మేనేజ్మెంట్ క్లియర్గా ఉంది. దాన్ని వ్యతిరేకించడానికి మనం అందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి. ఆయన చెప్పినట్టు 5 రోజులు 10 రోజులు అది కాదు, మనం ఏ రోజు అయితే మన సమస్య తీరవుతుందో అప్పటి వరకు మనం నిలబడి ఉండాలి. ఏ రోజు కూడా ఎవరు కూడా అలా వెళ్ళిపోతాం ఇలా వెళ్ళిపోతాం అంటే కుదరదు. సమస్య వచ్చినప్పుడు అందరూ ఇక్కడ ఉండాలి, సమస్య వచ్చినప్పుడు అందరూ ఉండాలి. సమస్య లేనప్పుడు ఎవడు ఉండక్కర్లేదు, సమస్య ఉంది కాబట్టి అందరూ ఉండాలి. కానీ ఈరోజు మిల్లో జరుగుతున్న అన్యాయం ఏంటంటే లోపల కాంట్రాక్ట్ కార్మికులు యాజ్ పర్ సీనియర్ ప్రకారం చాలామంది స్కిల్ జాగాలో పనిచేస్తున్నారు. స్కిల్ జాగాలో పనిచేస్తుండి వాళ్ళు అండర్ స్కిల్ జీతాలు తీసుకుంటున్నారు. దగ్గర 100-120 మంది వరకు జనాభా ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎప్పుడు కూడా కాంట్రాక్టులు సపోర్ట్ చేయట్లేదు, మేనేజ్మెంట్ కూడా వాలంటరీ కూడా వాళ్ళకి స్కిల్ జీతాలు ఇవ్వట్లేదు. ఎవడో బొట్టు పెట్టి ఇలా ఒకరు ఇద్దరికి తప్పితే మేనేజ్మెంట్ యాజ్ పర్ సీనియర్ ప్రకారం చేయట్లేదు. అలాగే కార్మికులు లేడీస్ కార్మిక సోదరిమణులు ఉన్నారు. 2013 వరకు ప్రతి అగ్రిమెంట్లో కూడా కార్మిక సోదరులు ఆడవాళ్ళని కనీసం 5 మంది 6 మంది 10 మంది పర్మిట్ చేస్తారు. ఆ తర్వాత దీన్ని మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా తుడిచే వాళ్ళకి ఇవ్వాలా, భాగ్య వాళ్ళకి ఇవ్వాలా, బాత్రూమ్ కడిగే వాళ్ళకి ఇవ్వాలా అనే మేనేజ్మెంట్ చెప్పర్ హౌస్ వాళ్ళకి ఎవరో స్టోర్ వాళ్ళకి ఇవ్వము, వాళ్ళకి ఇవ్వము, ఏ వాళ్ళకి ఇవ్వము అని చెప్పి రాసి ఇది చాలా దుర్మార్గంగా అవలంబించింది. ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి మన కార్మిక సోదరిమణులు కూడా 20 సంవత్సరాలు పనిచేస్తే కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. పర్మిటోడు ఎలా బతుకుతాడు, కార్మికుడు వర్కర్ కూడా అలాగే బతకాలని కోరుకుంటాడు. వాడికి ఒక ఫ్యామిలీ ఉంది. మాకు 30,000 రూపాయలు అయితే మీకు కూడా 30,000 రూపాయలు బతకడానికి జీవనం కావాలంటే మీకు కూడా డబ్బు అదే అవసరం. అంతేగాని 10,000 రూపాయలతో 8,000 రూపాయలతో ఎవరు బతకలేరు కూడా. ఆడేదో ఎంత ఇచ్చేస్తా అంత ఇచ్చేస్తా. కార్మికుల గురించి కాంట్రాక్ట్ కార్మికుడికి మరీ దారుణంగా చూస్తున్నాడు మేనేజ్మెంట్. ఎవడు నోరెత్తి మాట్లాడడానికి లేదు కనీసం. ఈ రోజు మనం అది నిలబెట్టుకోలేకపోతే నోరు కాదు కదా అన్ని మూసుకొని పంపిస్తాడు బయట లోపలికి. అలాంటి విధానం మనం విడనాడాలి, మనం అందరం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సోదరులారా, మనం అందరం చాలా ఐక్యతగా ఉండాలండి. ఇక్కడ కాంట్రాక్ట్ వర్కరు, పర్మనెంట్ వర్కరు, లేదా ఇంకో వర్కరు, ట్రైనీ, లేదా బదిలీ ఇంకోటి కాదండి. నేటి బాలలే రేపటి పౌరులు. ఎవరైతే ట్రైనీలుగా ఉన్నారో, ఎవరైతే చిన్న బదిలీదారులు ఉన్నారో అందరూ నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే కంపెనీని రన్ చేసేది మీరే. మేము పర్మనెంట్ అయిపోయాం అని కాదు, మీరు కూడా మా రోజులో రావాలి. కాంట్రాక్ట్ వర్కర్లు కూడా మా రోజులో రావాలి. అందరూ పర్మనెంట్ అవ్వాలి, అందరూ క్షేమంగా ఉండాలి. ఇక్కడ కొన్ని పనులు జరుగుతున్నాయండి. ఇక్కడ మనం ఏం జరుగుతున్నామో ఏంటో ఫోటోలు వీడియోలు తీసి తమ అనుచరులకి తమ పెద్దోళ్ళకి తెలియజేస్తారు కొంతమంది. అది చాలా దుర్మార్గం అండి. అది మీకు ఇష్టం లేదు, మమ్మల్ని కట్టడి పొడిసేయండి, మా ప్రాణం తీసేయండి,
అంతేగాని నమ్మకంగా మాతో ప్రయాణం చేస్తూ ఏంటి వీడియోలు ఫోటోలు తీసి మమ్మల్ని బలి చేయొచ్చు. ఉండండి, ఇదే రూపంగా 33 మంది సస్పెండ్ అయినప్పుడు 23 రోజులు స్ట్రైక్ చేస్తే 2 భాగాలు విభజిస్తే జనాలు అట్రప్లాప్ అయిపోయి ముగ్గురు కార్యకర్తలు ఇంకా బయట ఉన్నారండి. బుచ్చి చౌదరి వచ్చి గేట్ తీయించారు తాళం. ఆ రోజున ఫినిషింగ్ హౌస్ అందరూ అపోలో బ్యాచ్ కింద తయారవి వెళ్ళిపోతానంటే లోపలికి వచ్చింది కంపెనీలోకి. బుచ్చి చౌదరి గారు మళ్ళీ గేట్లోకి రాలేదండి ఇవాళ వరకు. అదే బుచ్చి చౌదరి గారి దగ్గరికి వెళ్ళి బాబు అని చెప్తే ఏమీ లేదండి. ఇవాళ ఒక పెద్ద లీడర్ గారు చెప్తున్నారు మన సన్ మీడియాలో, సన్ టీవీలో, దేంట్లోనో మన కార్మికులకి 60,000 70,000 జీతాలు ఉన్నాయంట. అన్న మాకు 60,000 70,000 జీతాలు లేవన్నా, మాకు ఉన్నాయి 30,000 జీతాలు ఉన్నాయన్న. ఒకసారి మీరు క్లియర్గా తెలుసుకుని దయచేసి మీరు మమ్మల్ని అభిమానించి మాకేమైనా మేలు చేయండి అన్న. అంతేగాని టీవీలో 60,000 70,000 అని చెప్పొద్దు. ఇంకొక విషయం, పర్మనెంట్ కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులు సపోర్ట్ చేయండి. ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళ ఐక్యతగా ఉంటాం. మళ్ళీ మనం గొడవ పడద్దు, మళ్ళీ మనం విడిపో ఉండొద్దు. పూర్వం ఒక ప్రెసిడెంట్ సెక్రటరీగా యూనియన్లో బయలుదేరాలంటే అతను ఎంతో సర్వీస్ చేసి యూనియన్లో కొన్ని అనుభవాలు తెలుసుకుని, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ నాయకులు నేను కింద పరిచినట్టు కాదు, నేను ఇవాళ చాలా గర్వపడుతున్నాను. నేను 1990లో వచ్చాను. నాకంటే చిన్న వయసులో వచ్చిన వాళ్ళందరూ తమ్ముళ్ళు నాయకులుగా ఉన్నారు. నాకు చాలా అభిమానం, చాలా సంతోషం అన్నమాట. నేను ఒక రోజు విషయం చెప్తున్నా, వాళ్ళకి తన కథ అనుకోవద్దు. మన క్లబ్లో భోజనంకి వస్తే ప్రవీణ్ చౌదరి గారిని మా అమ్మగారు చూపించాను. అమ్మ ఈయన స్టాన్లీ గారు అబ్బాయి అమ్మని. బాబు నువ్వు స్టాన్లీ గారు అబ్బాయివా? అయ్యి బాబు మీ నాన్నగారు చాలా మంచివారు బాబు, మీ తాతగారు బోలు మేలు చేశారండి. మా అమ్మగారు దగ్గరికి వచ్చి మాట్లాడారు. కాదు అడగండి ఏమండి. అలా మాకంటే చిన్నవాళ్ళు అయ్యండి మీరు అందరూ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలు నాయకులు అవ్వారు. దయచేసి ఇలా మా బ్రతుకులన్నీ మీ చేతుల్లో ఉన్నాయండి. మీకు తెలిసిన విషయం చెప్పండి, మీకు మేము సపోర్ట్ చేస్తాం. మేనేజ్మెంట్ ఏమన్నా చెప్తుంటే మాకు తెలియజేసండి. వెంటనే ఫోటోలు వీడియోలు తీయొద్దు, వాళ్ళకి పంపించొద్దు. మీరు మోసపోతారు, దేవుడి దగ్గర కూడా స్థానం ఉండదు. మా భార్య బిడ్డల్ని మమ్మల్ని ఉసురు పెట్టుకుంటారు. అలా చేస్తే 33 మంది సస్పెండ్ అయినప్పుడు ఇంకా 30 బయట పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు ఎక్కినయ్యి. ఆ పరిస్థితి మనకి రావద్దు. ఐకమత్యంగా ప్రయత్నించండి. చిన్న వయసులో వచ్చారు, ప్రెసిడెంట్ సెక్రటరీలు అవ్వారు, చాలా సంతోషం. అందరూ ఒక మాట మీద ఉండండి. మళ్ళీ విభేదం తెచ్చుకోవద్దు. అందరికీ జీతాలు పెరుగుతాయి, అందరూ ఐకమత్యంగా చేసుకుందాం. దయచేసి నేను ఇలా చెప్పినది ఏమైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి.